జనసేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మంచి ఆశయాలతో మంచి సిద్ధాంతాలతో నిజాయితీ నిబద్ధత గల ఒక ప్రజాసేవ చేయాలనే ప్రధాన ఉద్దేశంతో జనసేన పార్టీని 13 సంవత్సరాల క్రితం పార్టీని స్థాపించడం జరిగింది. అందులో భాగంగానే ప్రజల్లోకి వెళ్తూ ఒక పొత్తు ధర్మంలో ఒక కూటమిగా ఏర్పడి 2024లో విజయకేతనం ఒక పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోనే అది జరిగింది. అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన మొట్టమొదటిగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత 78 సంవత్సరాల్లో అభివృద్ధి కాని గిరిజన ప్రాంతాలు ఈరోజు చీకట్లో ఉన్న వాళ్ళు వెలుతురులోకి వచ్చారు. డోలీలతో ముసలి వాళ్ళని కానీ గర్భవతులు కానీ ఎత్తుకుని పోయే వాళ్ళని ఈరోజు రహదారులు ఏర్పడినాయంటే అది ఒక జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ద్వారానే సాధ్యమైందని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా తెలియజేస్తున్నాను. పంచాయతీ వ్యవస్థ కూడా వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యమైన సందర్భంలో పంచాయతీరాజ్ వ్యవస్థ శాఖ తీసుకొని ఈరోజు దేశంలోనే నెంబర్ 1 స్థానంలో పంచాయతీ అభివృద్ధి నిలిపిన ఘనత ఎవరికైనా ఉందంటే అది ఒక డిప్యూటీ సీఎం మా అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారికి. కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు ఎదురు చూస్తున్నారు. ఆయన వేల కోట్లు ఆదాయాన్ని పక్కన పెట్టి ఈరోజు ప్రజల కోసమే ఆయన ఆదాయాన్ని కూడా తృణప్రాయంగా చుంచేసి ఆయన ప్రజల కోసమే వచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన్ను మేము ఆదరిస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా 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 ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి 2029లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు ఆకాంక్ష. ఆ ఆకాంక్ష కూడా ఖచ్చితంగా 2029లో జనసైనికులుగా జనసేన నాయకులుగా మేమంతా కూడా గ్రామ స్థాయిలో కష్టపడి ఈసారి ఖచ్చితంగా మా అధినేతను సీఎం చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ జై జనసేన జై జనసేన. నమస్కారంలో ఈరోజు మా అధ్యక్షుని ఆదేశాల మేరకు ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ ఒక పండగ వాతావరణంలో జనసేన పార్టీ 13వ దిన సంవత్సరం ఆవిర్భావ సంవత్సరం పెద్దగా ఎత్తున జరుపుకుంటున్నారు. ప్రజలు ఆనందంగా ఉన్నారు. అదే డిప్యూటీ సీఎం గారు ఆయన ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలో చేసుకున్నారు. ఎందుకంటే ఆయన చేసిన సేవలు ఎవరూ మర్చిపోరు. ప్రజల్లో పెద్ద గుర్తింపు నాయకుడు. రేపు పొద్దున సీఎం కావాలి ఆయన ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఇద్దరితో సెలవు తీసుకున్నాను. జై జనసేన జై జనసేన.